కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రెండేళ్లలో క్రైమ్ కి చిరునామాగా మారిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ ఫెయిల్ అయింది. అయితే ముఖ్యమంత్రి డీజీపీ పాలనలో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని, రౌడీలు రాజ్యమేలుతున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరికి శాంతి లేదని, భద్రత అంతకంటే లేదని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని క్రైమ్ గా క్యాపిటల్ గా మార్చేసిందని దుయ్యబట్టారు. అందుకే ఇలా ముఖ్యమంత్రి కూడా ఆయన చెప్పిందే చేయాలట, అలా సొంతంగా చేస్తులేదు. వాళ్ళ డ్యూటీ కూడా ఈయన చేపిస్తే వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? చేసేటువంటి అధికారులను చేయనిచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. అందుకే ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరంలో 2025లో మర్డర్స్ ఆన్ రోడ్స్, రోడ్డు మీద జరిగినటువంటి హత్యలు 88 హత్యలు. మర్డర్స్ ఫర్ గెయిన్ అంటే లాభార్జన కోసం జరిగేటువంటి హత్య 112 హత్యలు జరిగినాయి. దోపిడీలు 52, రాబరీ 1051, టోటల్గా మర్డర్స్ 189 మర్డర్స్ జరిగినాయి. నేరపూరితమైనటువంటి హత్యలు 223 హత్యలు జరిగినాయి. ఈ కిడ్నాపింగ్స్ ఇవన్నీ కలిపితే ఒక 1700 చిల్లర ఉన్నాయి. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం 90,000 కేసులు నమోదైనవి. ఎటుపోతుంది మీ శాఖ? హోంశాఖ ఏం పని చేస్తుంది? డీజీపీ ఏం పని చేస్తుండు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుండ్రు? పెద్ద పెద్ద బిల్డింగ్లలో, పెద్ద పెద్ద మాళ్ళల్లో కూర్చొని ఏం పని చేస్తుంది మీ శాఖలు? పేదవాడికి న్యాయం చేయలేరు, తెలంగాణకు శాంతి నెలకొల్పలేరు, ప్రజలకు శాంతి భద్రత కల్పించలేరు. ఇంకా మీరు సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మీ మేనిఫెస్టోలు అభ్యస్తంలో ఏం పెట్టుకున్నారు? మొదటి పేజీలు ఏం పెట్టుకున్నారు? శాంతి భద్రతలు నెలకొల్పుతాం, రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పిండ్రు. ఏది మీ ప్రజాపాలన? ప్రజలను హతమార్చుడు తప్ప మీ ప్రజాపాలన ఎడ కనబడతా ఉన్నది?